హాయ్ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ సింగర్ ఉన్నారండి. సూపర్ సింగర్ స్టేజ్ ని హడలెట్టిన మన మధురి హేమంత్ గారు ఉన్నారు. ప్రేమలో హాయి ఉందో, ప్రేమలో బాధ ఉందో, నిజంగా ఏది ఉన్నా నువ్వే నా ప్రేమ అన్నావో. ప్రేమను ఆపే గట్టు లేదట, గుట్టు లేదట, చుట్టుపక్క చూడబోదట. ప్రేమను వాకే పరికరాలని, సాధనాలని ఇంకెవరూ కనిపెట్టలేదట. వాయిస్ ఇంత మాధుర్యంగా ఉండడానికి రహస్యం ఏంటిదో ఇప్పుడు హేమంత్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు సూపర్ సింగర్ కి? నేను కూడా ఫనీ వేలో ప్రాక్టీస్ చేశాను. ఓకే. అంటే నేను అక్కడ ఏంటి అని అంటే అందరూ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే నేను ఒక్కనే మాత్రం కూర్చుని ప్రతి వాళ్ళతో మాట్లాడుతూ సొల్లేస్తూ. నాకేంటంటే పాటకి నేను ఒక డ్యూరేషన్ ఇచ్చేవాడిని. ఓకే. ఈ డ్యూరేషన్లో నేర్చుకుంటే మాత్రం దాని మీదే మొత్తం ఫోకస్. ఓకే, ఇంకా ఏది గుర్తుపెట్టుకోండి నేను. ఓకే, నేను అన్నిట్లోకి ఎక్కువ నేను కష్టపడింది ఈ పాటకి, నిన్నేకిను. అండ్ ఇంకో పాట నాగార్జున గారి పాట, ఇది ఓ లైలా ఓ చారసీలా కోపమేలా. ఆ పాట నాకు చాలా నచ్చింది. అంటే నేను ఎప్పుడు ఆ పాట వినలేదు ఫస్ట్లీ. ఆ పాట విన్నప్పుడు గాడ్ అంత బాగుంది ఏంటి పాట అన్నట్టు. ఓకే, సో గారు పాడితే ఇంకా సూపర్. నాకు చాలా ఇష్టం అండి ఆ పాట ఇప్పుడు మాత్రం. ఓకే, పాడండి మా కోసం. ఓహో లైలా ఓ చారసీలా కోపమేలా, మనకేలా గోల మందారమాల మా పటేళ. ఓహో పిల్ల సుబానల్లా, సరాగంలో విరాగాల. ఏ మిసమిస వయసురు సొరుసల దరువు లగుసగుస తెలిసే కలికి చిలక, కసి కసి పెదవి కదలికల కవితల విలుపులు తెలిసే కవిని గనగా. ఓ లైలా ఓ చారుసీలా కోపమేలా. కానీ కంజెస్ట్ గా కూర్చున్నాడు కదా, నిలబడితే మాత్రం కదా. అంటే నిలబడితే మాత్రం ఆ ఫ్లో అంటున్నా నేను, అసలు ఇది ఎబ్బా అన్నట్టు కూర్చున్నారు ఇప్పుడు. ఇది అంటే పాట వింటూ ఉంటే మాత్రం ఐ ఫీల్ అలా నించుని ఎందుకు పాడడం అని. అదే కదా. ఓకే, నిన్నే వాడండి. అసలు వింటుంటే అది వినాలనిపిస్తుంది. నిన్నే నిన్నే నిన్న నిన్నే నిన్న నిన్న నిన్నే दिल से इश्क किया तुमसे, वाहे 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 राहे 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 इनवा 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 ఏందే నీ గొడవ, నీతోనే జీనా మరునా సమజా నయ్యే క్యా. ఇది బాగా శ్రీముఖి గారిని చూసుకుంటే పాడినారు. ఎందుకది? అయ్యో, అక్కడ ఆవిడకే కాదు, ఉన్న ప్రతి ఆడవాళ్ళకి ఆ పాట. కానీ ఇలా అంటేనే అట్లా అనేది. ఎందుకంటే శ్రీముఖి గారికి ఎందుకు అండి, ఆవిడకి డెడికేట్ చేశాను. డెడికేట్ చేశారా? ఓహో, అలా కవరింగ్. ఓకే, శ్రీముఖి గారితో ఉన్న ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అయ్యో చాలా అండి. మేము అంటే మాకు మోస్ట్లీ ఏంటంటే పొద్దునే షూట్ స్టార్ట్ అయ్యేది. మేము అక్కడే కూర్చుని బోర్ అయిపోతూ అలాగా ఆ చిన్న టెన్షన్ లో ఉండి శ్రీముఖి గారు మాత్రం వచ్చి ఆవిడ రాగానే సెట్ మీదకి వచ్చి కానీ ఒక చిన్న ఎనర్జీ, ఆ ఫీల్, ఆవిడ రాగానే ఆవిడకి డాన్స్ స్టెప్స్ నేర్పిస్తారు, ఇది చెయ్యాలి అని. ఆవిడ అసలు ఏం మొహమాటం లేకుండా, అంటే అసలు ఏం ప్రాక్టీస్ లేకుండా అక్కడ అలాగే చేసేయడం. వీ యూస్ టు ఫీల్ లైక్ అదే. అండ్ దాని తర్వాత ఆవిడ వచ్చి కూర్చుని ఆవిడేమో అలా తన పేరేంటి, అయ్యో ఇదేంటి, ఆవిడ ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మేము అలా ఆన్సర్ చేయడం. వీ యూస్ టు ఫీల్ హ్యాపీ. ఎందుకంటే అలాంటి ఒక పెద్ద ఆవిడ మాతో అలా మాట్లాడడం అంటే వీ యూస్ టు బి లైక్ వీ యూస్ టు ఎంజాయ్ లాట్. ఆవిడ పక్కనే కూర్చునేవారు కదా మాతో పాటు అక్కడే అందరితో. సో మాకు ఆవిడతో బాగా ఎక్కువ రాపు ఉండేది అక్కడ. ఓకే ఓకే, మీరందరూ కలిసేసి భోజనాలు చేస్తున్నప్పుడు ఫన్నీగా మీరే ఉండట్టున్నారు కదా అక్కడ. నేను అంటే మాక్సిమం నేనేంటి అంటే కలిసి మెలిసిపోతే మాత్రం ఐఎమ్ లైక్ ఆ ప్రాంక్స్టర్ అనుకోవచ్చు. అందరితోని ప్రాంక్స్ చేస్తూ అందరినీ నవ్విస్తూ. ఎందుకంటే నాకేంటంటే ఎవరైనా టెన్షన్లో ఉంటే నేను అది ఇచ్చేయలేను. సో నేనేంటంటే ఎవరైనా టెన్షన్లో ఉంటే ఐ యూస్ టు మేక్ దమ్ ఫీల్ లైక్ ఏ టెన్షన్ ఏం పడతావులే, చెల్ ఏదో ఒకటి పాడేయచ్చులే మనం. I used to make them smile, I used to make them laugh. I feel happy for that. అందుకనే. అచ్చా, ఓకే.
ప్రేమలో హాయి ఉందో ప్రేమలో బాధ ఉందో నిజంగా ఏది ఉన్నా నువ్వే నా ప్రేమ అన్నావో ఓ ప్రేమను ఆపే గట్టు లేదట గుట్టు లేదట చుట్టుపక్క చూడబోదట ఓ ప్రేమను వాకే పరికరాలని సాధనాలని ఇంకెవరూ కనిపెట్టలేదట ఓ కానీ మిమ్మల్ని చూస్తుంటే బిగ్ బాస్ అమర్దీప్ అన్ననే గుర్తొస్తున్నాడు. అయ్యో అంటే యాక్చువల్గా దాని వెనకాల ఓ స్టోరీ ఉందండి. నేను యాక్చువల్గా నాకు అమర్దీప్ గారు అంటే ఎవరో తెలియదు. అంటే నేను అంతలా నేను చూడను. సో ఏంటి అంటే నన్ను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను కాలేజ్లో నాకు మొదటిసారి నాకు టీచర్ అన్నారు దట్ నువ్వు దిల్కర్ సల్మాన్ లా ఉన్నావు కొంచెం అని. సో నేను దిల్కర్ సల్మాన్ ఏంటంటే ఆయన ఎక్కడ నేను ఎక్కడ అని చెప్పడం. దాని తర్వాత నన్ను చాలా మంది హర్ష గారు అని ఎవరో ఉన్నారు ఆయనతో కొలిచారు. కానీ నేను జుట్టు కొంచెం పెంచుకున్నాను. నేను పెంచుకుంటే ఆఫ్టర్ దాట్ సూపర్ సింగర్స్ దీనికి వచ్చాను. థర్డ్ ఆడిషన్స్ అయిన తర్వాత ప్రాక్టీస్కి వచ్చినప్పుడు అమర్దీప్ తమ్ముడు నువ్వు అని అంటే అమర్దీప్ ఎవరు? సో అందరూ నన్ను అక్కడ అమర్దీప్ అనే పిలవడం, నన్ను హేమంత్ అని ఎవరు పిలవరు, అక్కడ అమర్దీప్ అనే పిలవడం అందరూ. నిజంగా అట్లే నేను కూడా ఈయన ఎవరు నిజంగా అమర్దీప్ అన్నకి ఏమన్నా రిలేషన్ అయిన అబ్బాయి అన్నట్టే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇన్స్టాలో కూడా మీరు ఒక క్యాప్ పెట్టుకుని పోతారు ఇట్లా కన్ను కొట్టేసి దానికి పెట్టేశారు. కింద కామెంట్స్ చూసారు ఎవరి హీరో మెటీరియల్ ఎవరు తీసారు? స్టిల్ కరెక్ట్ తీశారు. అదా మా ఫ్రెండే తీసారు అది. అసలు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది మా ఫ్రెండ్స్ మాత్రం చాలా మంచి కెమెరామెన్, అది మాత్రం చెప్పాలి. ఓకే సూపర్. వాళ్ళ వల్ల మీరు కొన్ని అన్ని చేయొచ్చు. అన్ని వాళ్ళ వల్ల వచ్చాను. ఓకే.